గురుగారు, ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా. ఎన్నికల్లో 135 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకొని వచ్చిన సింగిల్గానే 52% ఓటు షేర్ని వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టబోతున్నట్టు తేల్చిన సర్వే. మళ్ళీ గెలిచేది జగనే అని చెప్పేసి అని ఒక ట్వీట్ వేసారండి. అవి బాబు ఏంటా ఫస్ట్ స్టెప్ అని ఇదని చెప్పేసి సొల్యూషన్స్ ఎప్పుడు వెళ్ళదంటే ఆవులకి, గేదెలకి, పొదుగులకు సంబంధించి మందులు సప్లై చేస్తుందండి. మందులు గట్ట మందులు ఏదో వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంటే ఏంటా అని చెప్పేసి గూగుల్లో కొట్టి చూస్తే ఆవులకి, గేదెలకి, పొదుగులకి మందులు సప్లై చేసే ఒక కంపెనీ. గొర్రెలకు కూడా మందులు పడతారు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు ఇచ్చారండి సార్. అంటే జనాల్ని గొర్రెలు అనుకుంటున్నారు అనమాట. ఏదో ఒక కంపెనీ పేరు తీసుకొస్తారంటే ఆ కంపెనీ పేరు వాడేసి ఈ కంపెనీ, ఈ సంస్థ లేదంటే ఈ కంపెనీ సర్వే చేసింది, మళ్ళీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని చెప్పేసి అని ప్రచారం చేసేసుకుంటాం. ఫస్ట్ నేను అలాగే అనుకున్నా, తీరా చూస్తే తర్వాత అర్థమైంది ఆవులకి, గేదెలకి, పొదుగులకి మందులు సప్లై చేసే కంపెనీ కూడా సర్వే చేసింది. కంపెనీ పేరు వాడుకుంటారు. వాళ్ళకి ఎంత అని చెప్పేసి అమౌంట్ ఇచ్చేస్తారో, మీకు ఎందుకు రా బాబు మేము ఉన్నాం కదా, సర్వే పేరుతో కొట్టేస్తూ ఉంటాము అంటే ప్రజల్లోకి అదొక ప్రచారం మాట అండి. అంతకన్నా ఏమిటి అంటే మళ్ళీ జగన్ వచ్చేపోతున్నాడు అని చెప్పేసి అని. మనం కాదు, ప్రజలు పూర్తిగా గొర్రెలు చేసాడు మా బాగాను. లేకపోతే ఎప్పుడో 2014 నుంచి 2019 వరకు ఒకటే ప్రచారం చేశాడు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఏ సభ పెట్టుకున్నా, ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇగో నేను పలానా కార్యక్రమం చేశాను, పలానా మంచి పని చేశాను అని చెప్తున్నాడా, లేదంటే 2019 ఎన్నికల ప్రచారంలో ఏదైతే మాటలు చెప్పాడో అవే చెప్తున్నాడండి. చేసింది చెప్పట్లా. ఇప్పుడు ఆ మాటలు నమ్మే కదా నీకు 151 సీట్లు బలం ఇచ్చింది. మళ్ళీ నువ్వు అదే ప్రచారం చేస్తే నువ్వేం చేయలేనట్టే కదా. గతంలో అదే ప్రచారం చేశాడు, ప్రజలు నమ్మారు, 151 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాడు. ప్రజలు గొర్రెలు కదా, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు పడి పెడితే సరిపోద్ది, మళ్ళీ నమ్మేస్తారని అనుకుంటున్నారు. కానీ మునుపుట్లా కాదు, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందంటే డైరెక్ట్ కనబడిపోతుంది కదండి. ఇప్పుడు జాతీయ సర్వేలన్నీ డంకా మోగించేసి చెప్తున్నాయి, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, తెలుగుదేశం ప్రభంజనం నడుస్తుంది, తెలుగుదేశం హవా ఉందని చెప్తున్నాయి నేషనల్ మీడియా కూడా. కానీ ఇంకోటి ఏంటంటే అండి, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా డైరెక్ట్గా సామాన్యుడు కొట్టయితే కొట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డైరెక్ట్ కొట్టడం సామాన్యునే కొట్టాడు. ఆ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో తేలిపోద్దండి. ఖచ్చితంగా జగన్ భారీగా ఓడిపోబోతున్నారు. ఈ ఎన్ని సర్వేలు, ఫేక్ సర్వేలు చేయించుకున్నా, ఎంత ప్రచారం చేయించుకున్నా, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ చేత ప్రచారం కూడా మొదలుపెట్టాడు ఈ మధ్యన. అదొక దైత్రం. సరే పోనీ వాళ్ళ సమాజం గురించి ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారని చెప్పేసి అని వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాం అనుకోండి, అంత రొచ్చ బూతులే, అన్నీ బూతులే. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, అంటే కొన్ని ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇంక ఈ ఫేక్ సర్వేలనో లేదంటే మళ్ళీ జగనే వస్తాడనో ఈ ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. అంతకుమించి ఏం లేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఓడిపోబోతున్నాడు, ఇది పక్కా. పులివెందులు కష్టమండి. పులివెందులు కష్టమే. పులివెందులు ఎందుకు కష్టం అంటున్నాను అనుకుంటున్నాను నేను. ఒక పక్క షర్మిల, ఒక పక్క సునీత, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, హత్య, ఇన్ని మైనస్లు ఉన్నాయి అక్కడ. దేన్ని కవర్ చేసుకుంటాడు? గతంలో ఏం చెప్పారు, అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొన్ని బయట వాళ్ళు ప్రచారం చేస్తే వేరే, తెలుగుదేశం పార్టీయో లేదంటే బీజేపీనో ఇంకొక రకంగా ప్రచారం చేస్తే వేరే అనుకోవచ్చు. ఇక్కడ ప్రచారం చేసేది ఎవరో? సొంత చెల్లెలే కదా, సొంత చెల్లెలే. ఇప్పుడు బయట చెప్తున్నట్టు అబద్ధం అని చెప్పి అంటానికి కూడా లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకేం చేస్తున్నాడంటే ఒక వీడియో వదిలేరు చూసారా, నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివేకానంద రెడ్డి గారు ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన రెండో భార్యతోని వాళ్ళ కొడుకుతోని ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ చేశారు. వాళ్ళ టైటిల్ ఏంటనుకుంటున్నారు, వివేకానంద రెడ్డి గారు ఇంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు, రెండో భార్యతో వివేకానంద రెడ్డి గారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే
వివేకానంద రెడ్డి గారిని రెండో పెళ్లి చేసుకున్నాడని చంపేశారా, లేదంటే సంతోషంగా ఉండడని చంపేశారా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడా లేదంటే ఆయన కొడుకున్నాడా అనేది కాదు మ్యాటర్ కాదు, అది కాదు ఆయన ఎవరు చంపేశారు అనేది మ్యాటర్. వీళ్ళు అది చెప్పడం మనిషి అబ్బాయి కవర్లన్నీ చెప్పుకోతున్నారు. నిన్నంతా చూడండి, సునీత ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా అల్లాడిపోతుంది. ఒక పక్క షర్మిల మాట్లాడినా సరే అల్లాడిపోతుంది. ఒక షర్మిలాని అయితే డైరెక్ట్గా ఇంకా షర్మిలకైతే అక్రమ సంబంధాలు అంటికట్టేస్తారు. చాలా దారుణం అది. సొంత చెల్లిపోయిన కూడా సొంత చెల్లిపోయిన అక్రమ సంబంధాలు అంటే ఇంక పుట్టుకుని కూడా షర్మిల పుట్టుకుని అవమానించారంటే సాక్షాత్తం విజయవాడను అవమానించినట్టే కదా. తల్లి చెల్లి గౌరవం అంటే పదవి అంతే అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఎన్నికల ప్రచారంలో సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. మళ్ళీ కూడా గతంలో చూసాం, మన భారతిరెడ్డి గారు పులివెందులో ప్రచారం చేసేటప్పుడు ఎంతమంది ఉన్నా సరే, ఇద్దరు ఉన్నా సరే ఇచ్చేస్తాం మీకు అని చెప్పేసాను. ఇప్పుడు కూడా సేమ్ ప్రచారంలో అదే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఓడిపోతారు జగన్ అయితే పక్క. ఇక్కడ కుటుంబమే చెప్తుంది కదండి, బయట రాజకీయ పార్టీలు కాదు కదా, కుటుంబమే చీలిపోయింది కదా. ఇప్పుడు ఎంత లేదన్నా కానీ వివేకానంద రెడ్డి గారి పైన సానుభూతి పరులు ఉంటారు నియోజకవర్గంలో. అందులోనూ డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి కూతురే వచ్చి ప్రచారం చేస్తుంది జగన్. ఎందుకంటే లేడీస్ కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఆడపిల్లలు అడుగుతున్నారు రోడ్డు ఎక్కి అని చెప్పేసి అనేది సానుభూతి ఎక్కువ ఉంటుంది అటు సైడ్ కొద్దిగా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుపై అయితే ఆ ఇంపాక్ట్ పడుతుందండి ఖచ్చితంగా. వివేకానంద రెడ్డి మ్యాటర్ మీరు చిన్నదని చెప్పి అనుకుంటున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్గా ఉందనుకున్నారు కానండి, పులివెందులో మేజర్ ఇష్యూ అండి. ఎక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడినా కానీ ముందు మాట్లాడేది వివేకానంద రెడ్డి గారి హత్య గురించే. రెండో మ్యాటర్స్లో ఉండనే ఉండవు. అందుకని వీళ్ళు ప్రచారం చేశారు గతంలో. చంద్రబాబు నాయుడు గారి చేతిలో సాక్షిలోని నారాసుర రక్త చరిత్ర అని, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ముందే ఇది గొడ్డలతో ఇలా నరికారు అలా నరికారు. అప్పుడు కనుక తెలియదు ఎవరికో కూడా గొడ్డలతో నరికినట్టు అక్కడ ఎందులోని కూడా రాలా, ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు. ఇవాళ తీరా చూసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు కూడా ఇవాళ బెయిల్ మీద బయట ఉన్నారు కదా. ఆల్రెడీ సిబిఐ అరెస్ట్ చేసింది కదా. ప్రాథమిక విచారంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పేసి అని సిబిఐ కదా తేల్చింది. మరి ఇంకా వీళ్ళ పప్పు భయం మాట్లాడితే ఇంకెవరు నమ్ముతాడండి? బుద్ధి జ్ఞానం అసలు ఊరికే వాళ్ళ రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారిపోతారండి. దిగజారిపోయి ఇంక సర్వేల పేరుతోనో లేదంటే వాళ్ళనో వీళ్ళనో కొంతమంది ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి పడవేండి అసలు జనానికి కూడా అసహ్యం పుట్టేసిందంటే. ఏ సభ పెట్టుకున్నా ఎప్పుడు ఒకటే స్పీచ్, పాచంతగా పచ్చలే. సిద్ధం సభల పేరుతో మేమంతా సిద్ధం అని చెప్పేసి పెట్టుకుంటున్నాడు కానీ పాచంతకాయ పచ్చడే, కొట్టిందే ఎప్పుడు అదే సోది. ప్రజలు కూడా వినే పరిస్థితులు అయితే లేరు. ఎక్కడితో క్లోజ్. 2020 అదే అవును. ఒక నిమిషం దీని గురించి సపరేట్గా మాట్లాడదాం.